యెషయా 43వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదవండి. చదవగలిగిన వారు, బైబిల్ ఉన్నటువంటి వారందరూ దయచేసి కలిసి చదవండి. యెషయా 43వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగాను మనము అతనిని ఎంచితిమి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని దేవుడు మన కొరకై ఆశీర్వదించుగాక. ఈ దినాన కూడా మరి యెషయా 53వ అధ్యాయంలో మనం నిన్నటి దినాన చెప్పుకున్నటువంటి విధానంలో మనుషుని యొక్క బలహీనతలు, మనుషుని యొక్క పరిస్థితి ఎలాంటిదో ఆ మనుషుని యొక్క స్థితినే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసింది అని చూస్తూ వచ్చాం. నిన్నటి దినాన మరి 7 విషయాలు ఉన్నాయని నేను చెప్తూ వచ్చాను. మనం నిన్నటి దినాన ఎన్ని విషయాలు ధ్యానించాము? 3 విషయాలు. మొట్టమొదటి ఏంటి చెప్పండి? అతిక్రమ క్రియలు. రెండవది సొంత మార్గం లేదా తనకిష్టమైనటువంటి మార్గం. తర్వాత మూడవది నిన్నటి దినాన అమనుగల్లో చూస్తూ వచ్చాం. ఏంటంట? త్రోవ తప్పిపో. మనుషుడు అతిక్రమ క్రియలతో తనకిష్టమైన మార్గంలోనికి వెళ్ళి తప్పిపోయి దేవుణ్ణి సిలువ వేయడానికి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి కారణమవుతూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేసినటువంటి వారిలో ప్రాముఖ్యమైన వారు ఎవరు చెప్పండి? నేనే. ఎవరు? కాబట్టి మనల్ని బట్టే, మన స్థితిగతిని బట్టే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన దేవుడు మనల్ని రక్షించడానికి ఆ కార్యం చేశాడు. కాబట్టి మనం రక్షించబడి ఆయన పిల్లలుగా మనం మరలా తిరిగి దేవుని క్రమాన్ని మీరకుండా, మన సొంత ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకుండా, తప్పిపోయిన జీవితాన్ని జీవించకుండా ఉండాలని ప్రభు మన ఎడల ఆశపడి ఉంటున్నాడు. ఈ దినాన 4వ వచనంలో 4వ విషయాన్ని మనం చూద్దాం. మొదటి భాగాన్ని ఎవరైనా చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి రకరకాలైనటువంటి రోగాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే కొన్ని రోగాలను గురించి చెప్పండి. కుష్ఠరోగి, తర్వాత పక్షవాతం కలిగినటువంటి రోగము, తర్వాత చంద్రరోగము, తర్వాత 12 సంవత్సరాల రక్తస్రావ రోగము. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కూడా మరి ఎన్నో రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. అయితే ఈ దినాల్లో కూడా రకరకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. క్యాన్సర్ అని, గుండె జబ్బు అని, కిడ్నీస్ పాడైనవి అని, లేకపోతే ఇంకా డెంగ్యూ అని, ఎయిడ్స్ అని, ఇట్లాంటి భయంకరమైనటువంటి రోగాలు ఈ దినాల్లో కూడా ఎన్నో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటిది ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన రోగాల కొరక పిల్లరా? ఎంత మాత్రం కాదు. మరి నిశ్చయముగా అతను మన రోగములను భరించెను అని రాయబడింది. ఎందుకు? శరీర సంబంధమైన రోగం కాదు ఇది ఆత్మ సంబంధమైన రోగం. అందుకే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట మనం చదువుదాం. ఎవరైనా చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దానిని గ్రహింపగలవాడు ఎవరు? చూడండి, ఇక్కడ ఏ రోగం అంట? హృదయ రోగం. హృదయము
మరి అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఇది అంతరంగములో, హృదయములో ఉన్నటువంటి రోగం. ఈ హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే పాపము, పాపరోగము. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని దేవుడు శుద్ధిపరచాలని ఆయన సిలువలో చనిపోయాడు. ఇంకా హృదయాన్ని గురించి మనం చూస్తే పిల్లలు, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హృదయము చెడ్డదని యెహోవా చూచి. చూసారా, మనుషుని యొక్క హృదయము ఎలాంటిదంట? చెడ్డది. రోగం ఎక్కువైతేనే అవయవాలు చెడిపోతాయి కదా. ఒకసారి ఒక సహోదరికి షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధితో ఆమెకు కాలుకి ఒక పుండు అయింది. ఆ పుండును బట్టి ఆ భాగం అంతా కుళ్ళిపోయింది. భయంకరమైన దుర్వాసన. ఆ కాలు తీసేయాలి. చూసారా ఎందుకు ఆ విధంగా చెప్పారు? చెడిపోయింది కదా. కాబట్టి మన హృదయం పూర్తిగా కుళ్ళిపోయిందన్నమాట. అదే రోగం, చెడిపోయినటువంటి హృదయం, కుళ్ళిపోయిన హృదయం. కాబట్టి ఈ రోగముతో మనుషుడు భూలోకంలో దేవుని చేరుకోలేదు. ఇలాంటి రోగం కలిగినటువంటి వ్యక్తి దేవునితో, దేవుని రాజ్యంలో నివాసం చేయలేడు. కాబట్టి ఈ యొక్క మరి హృదయాన్ని దేవుడు బాగుపరచాలని ఆ హృదయ సంబంధమైన చెడిపోయిన రోగమును ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బాగు చేయడానికి ఆయన మన కొరకై సిలువలో మనుషులు చూడనల్లని వాడుగా చేయబడ్డాడు. తృణీకరింపబడిన వాడుగా, మనుషులు విసర్జింపబడిన వాడుగా చేయబడ్డాడు. ఇంకా హృదయముల గురించి ఒకసారి మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కూడా దయచేసి చదవండి. రోమా 1:22. వారి అవివేక హృదయము చాలు అంధకారమాయను. చూసారా, హృదయము ఇంకా ఏమైపోయిందంట? అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. కొన్నిసార్లు కొన్ని రోగాలు మనుషుల్ని గుర్తుపట్టలేకుండా చేస్తాయి కదా. అరే, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, ఎంతగా మారిపోయావు, ఈ వ్యాధి ఎంత భయంకరంగా నిన్ను కృంగదీసింది, అసలు నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను, ఎంత అందంగా ఉంటివి అని, ఇంత ఘోరంగా నువ్వు తయారైపోయావు, ఈ వ్యాధి నిన్ను అలా కదిలించేసింది అని మనం కొన్నిసార్లు మాట్లాడుతూ వింటూ చూస్తూ ఉంటాం. కాబట్టి అంధకారం, చీకటి, గుర్తుపట్టలేనటువంటి స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క జీవితము ఆ విధంగా గుర్తుపట్టలేనటువంటిదిగా అయిపోయింది. మనుషుడు అంధకారంలోనికి వెళ్ళిపోయాడు, చీకటిలోనికి వెళ్ళిపోయాడు. పాపం అనేటువంటి ఆ హృదయ రోగము మనుషునిగా ఉండకుండా ఒక పశువులాగా తయారు చేసింది. అందుకే
అపవిత్రత ఎక్కువైపోయింది. అందుకే చెడు ఎక్కువైపోయింది, కొట్లాటలు ఎక్కువైపోయినాయి, అపవిత్రమైన కార్యాలు ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే తానేం చేస్తున్నాడో ఎరగకుండానే చీకటి క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయ సంబంధమైన రోగాన్ని తీసివేయడానికి పిల్లరా ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉన్నదో ఆ విధంగానే ఆయన మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందినవాడై సిలువలో తాను వేలాడదీయబడినాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతాడు ఏమైంది అంటాడు. అంటే డాక్టర్కి మనం చెప్తాం రాత్రి నుండి చాలా కడుపు నొప్పిగా ఉంది, లేకపోతే తల తిరుగుతూ ఉంది, ఇంకేదో నొప్పిగా ఉంది, బాధగా ఉంది అని చెప్తాం. అప్పుడు డాక్టరు ఏం చేస్తాడు చెప్పండి? కళ్ళను చూస్తాడు, నాలుకను చూస్తాడు, తర్వాత స్టెథోస్కోప్తో వీపులో ఛాతీ పైన పెట్టి చూస్తాడు. ఆ విధంగా ఆ మనిషి యొక్క శరీరపు యొక్క గుర్తులను బట్టి, సింప్టమ్స్ను బట్టి ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. కాబట్టి మనుషుని యొక్క పాప సంబంధమైన రోగము అలాంటి సింప్టమ్స్నే హృదయంలో నుండి బయటికి పంపిస్తూ ఉంది. చూడండి ఆ మాట మనం చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20, 21, 22, 23 అందరం కలిసి చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వరకు. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇక్కడ ఎన్ని గుర్తులు ఉన్నాయంటే, ఎన్ని సింప్టమ్స్ ఉన్నాయంటే 13 రకాల సింప్టమ్స్ ఉన్నాయి. 13 రకాలైనటువంటి గుర్తులు మనుషుల్ని పూర్తిగా అపవిత్రతలోనికి తీసుకుని వెళ్తున్నాయి, ఒక రోగిగా రుజువు చేస్తున్నాయి. ఏంటంటే అవి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. 13 ఉన్నాయి. ఈ గుర్తులు బయటికి వచ్చేసి మనుషుడు రోగి. కాబట్టి ఈ రోగికి ఇప్పుడు ఏం కావాలా? మందు కావాలి కదా. కాబట్టి ఈ పాప సంబంధమైన అపవిత్రమైనటువంటి హృదయము చేత మానవుడు పూర్తిగా రోగి అయిపోయాడు. ఈ పాప సంబంధమైనటువంటి గుర్తులన్నీ బయటికి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ 13లో నాలో ఒక్కటి కూడా లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనుషుని యొక్క ఈ 13 రకాలైనటువంటి దుర్గుణములతో నిండినటువంటి జీవితము, రోగంతో కూడిన జీవితము మనుషునిది. మరి ఈ యొక్క భయంకరమైనటువంటి రోగాన్ని తీసివేయడానికి ఏం చేయాలి? ఎలా అయితే ఈ రోగం వెళ్తుంది? డాక్టర్ చెప్తాడు, చీటీ రాసి, ఇదిగో ఈ మందులు తీసుకో, ఇవి ఒకటేసారి వేసుకోవద్దు, ఉదయకాలం వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, రాత్రి వేసుకోవాలని వాటికి సంబంధించినటువంటివి ఆ టాబ్లెట్స్ రాసి ఇస్తాడు. అవి ఎక్కడ వేసుకోవాలి? నోట్లో వేసుకొని అవి లోపలికి పోవాలి. ఎక్కడుంది రోగము?
లోపల. కాబట్టి మనుషునికి లోపలికి మొట్టమొదటి లోపల పోకుండా బయటికి రాదు. ఏంటిది? స్వస్థత. కడుపు నొస్తుందని చెప్పి కడుపు నొప్పికి పైన ఒక ఆయింట్మెంట్ రాసుకుంటే కడుపు నొప్పి పోతుందా? ఎక్కడికి పోవాలి అది? లోపలికి కదా. లోపలికి పోకపోతే ఆరోగ్యం అనేది బాగుకాదు. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనిషి యొక్క లోపల మొట్టమొదటిగా లోపల ట్రీట్మెంట్ చేశారు. చూడండి, ఆ మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూసారా? దేవుడు తన ప్రేమను ఎక్కడ కుమ్మరించాడంట? హృదయములో కుమ్మరించాడు. మనిషిని యొక్క ఆరోగ్యం బాగుకావడానికి ఒక డాక్టర్ రాసిన టాబ్లెట్ లోపల హృదయం లేదా మన కడుపులోనికి వెళ్ళినప్పుడు ఎలాగా స్వస్థత చేకూరుతుందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అంతరంగంలో ఉండేటువంటి చెడును, మన అంతరంగంలో ఉండేటువంటి రోగమును, మన అంతరంగంలో ఉండేటువంటి అంధకారమును, మన అంతరంగంలో ఉండేటువంటి దుర్గుణములన్నింటినీ తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మన హృదయములో కుమ్మరించారు. ఏంటి ఆ ప్రేమ? ఆ ప్రేమ ఎలాంటిది? పిల్లరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా ఆయన ప్రేమ మన ఎడల ఎంతగా కనపరిచాడో మనకు తెలుసు. ఆయన మొత్తబడిన వాడిగా, బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను చేయబడ్డాడు. ఆయన కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు. అందుకే అది కేవలము ప్రియులరా మనల్ని ప్రేమించి మన పాప విమోచన కొరకై, మన యొక్క పాప రోగమును తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వారి శిలువలో అంతగా వేదన చెందవలసి వచ్చింది. ఆ ప్రేమ ఈ లోకములో దేనితో కూడా సాటిరాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమా స్వరూపి. కాబట్టి పిల్లరా, ఆయన మన కొరకై తన ప్రాణమును బలిగా ఇచ్చాడు. ఆ ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. అందుకే మనము బలహీనులుగా ఉన్నప్పుడు, ఆలోచన ఏలైనగా మనం ఇంకా బలహీనులమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. బలహీనులుగా ఉన్నప్పుడు, బలహీనులంటే రోగము ద్వారా బలహీనత, నీరసం, నడవలేని స్థితి. కాబట్టి పాపమును బట్టి, ఈ రోగమును బట్టి మనుషుడు బలహీనుడైపోయాడు. నడవలేడు, అనగా దేవుని మందిరానికి రాలేడు. కొన్నిసార్లు బలహీనతను బట్టి కొన్నిసార్లు చూపుండదు, అనగా దేవుని వైపు చూడలేడు. వీళ్ళరా ఇలా చెప్పుకుంటూ వెళ్తే శరీర సంబంధమైనటువంటి రోగానితో పోల్చుకున్నట్లయితే మనము అంతకంటే ఎక్కువైనటువంటి భయంకరమైన పాపరోగం చేత మనము చెడిపోయిన వారుగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. ఆ ప్రేమను బట్టియే పిల్లరా, ఆయన శిలువ మరణమును బట్టియే, ఆయన యొక్క శిలువలో ఆయన చేసిన త్యాగమును బట్టియే మన పాపరోగం తీసివేయబడింది. మనకు క్షమాపణ దొరికింది. మనకు పాప రోగము నుండి విడుదల దొరికింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇంకొక మాట కూడా చదవండి. పదకొండవ వచనం.
చూడండి, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు నెమ్మది, సమాధానం, స్వస్థత మనకు కలిగింది. అందుకే యెషయా గ్రంథంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏమున్నదంట? స్వస్థత ఉన్నది. 53వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బలను బట్టి, గాయములను బట్టి మనకు స్వస్థత దొరికింది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనిషి యొక్క స్థితి, రోగముతో ఉన్నటువంటి స్థితి భయంకరమైనటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం మన పాపములన్నిటినీ, మన రోగములన్నిటినీ ఆయన భరించడాన్ని బట్టి, ఆయన మ్రాను మీద, శిలువ మీద వాటిని భరించడాన్ని బట్టి, ఆ శిలువ మీద వాటిని మరి మోసుకోవడాన్ని బట్టి, ఆ శిలువ మీద మన పాపములన్నిటి కొరకై చనిపోవడాన్ని బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత చేకూర్చబడింది. కాబట్టి పిల్లరా, ఆ హృదయ రోగం నుండి ఇంకా ఎవరైనా విడుదల పొందకపోతే ఈ దినమైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని నీ హృదయ స్థితిని మార్చుకొని రక్షణ పొంది దేవుని నువ్వు స్వీకరించినట్లయితే నీ జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి, స్వస్థతను పొందగలవు. ఆ విధంగా మనల్ని మనము, మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మొదటి పేతురు 3:15, ఈ మాట గమనించండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి మీ హృదయములను ప్రభువుకు ప్రతిష్ఠించుడి. కాబట్టి మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి, అనగా మన హృదయాన్ని దేవుని కొరకు సమర్పించాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది, సమాధానం. ఎప్పుడైతే ప్రభువుకు మన హృదయాన్ని సమర్పిస్తామో అప్పుడు ప్రభు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ 3:15, మధ్యలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఇక్కడ 2వ లైన్లో ఉంది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివసించేటట్లుగా మన హృదయము ఉండాలి. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాం అనుకోండి, ఆ ఇల్లు మరి అశుభ్రంగా, అంత దుర్వాసనతో, ఇక ఎలాంటి నీట్నెస్ లేకుండా ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మనల్ని తీసుకుని వెళ్ళి ఈ రూమ్ చాలా బాగుంది, మీరు తీసుకోండి ఈ రూమ్ అని చెప్తే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే అది అశుభ్రంగా ఉంది.
అక్కడ నిలవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ప్రియులరా, అట్లనే మన హృదయము శుద్ధి అయినప్పుడే, మన హృదయం దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడే, మన హృదయంలో ఉండేటువంటి అపవిత్రత, పాపము, చెడు దుర్గుణములు వెళ్ళిపోయినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివాసం చేస్తారు. ఆ విధంగా మన హృదయం దేవునికి ఒక నిలయం, ఆలయముగా చేయబడుతుంది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ హృదయం దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? మన హృదయం దేవునికి ఆలయం. కాబట్టి పిల్లగా మన హృదయంలో ఆయన నివాసం చేయాలని కోరుతున్నాడు. మన హృదయంలో నివాసం చేయడానికే ఆయన మన రోగములను భరించాడు. కాబట్టి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. అయితే మనుషులేమో పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడేమో హృదయమును లక్ష్య పెడతారు. తెల్ల బట్టలు వేసుకొని, నాలాగా ఇక్కడ తెల్ల బట్టలు వేసుకొని నిలబడి మీకు వాక్యం చెప్పేంత మాత్రాన ప్రియులరా అది సరిపోదు. పైకి మన జీవితము దేవునికి మహిమార్థంగా ఉండాలి. అదే సమయంలో అంతరంగములో కూడా మన జీవితం దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితం ఉంటుందో పిల్లగా అప్పుడు దేవుడు మన జీవితంలో మరి 500 ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు హృదయాన్ని లక్ష్య పెడతాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. అయితే దేవుడు మన రూపాన్ని, అంతరంగాన్ని చూసినప్పుడు మన హృదయం ఆయన ప్రతిష్ఠితమైందని ఆయన గుర్తించి ఆయన మన హృదయంలోనికి వచ్చి ఆ హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడినప్పుడు 500 ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ 500 ఆశీర్వాదం ఎలాంటిదో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం 4వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 4:7 చదవండి. చూసారండి ఏం రాయబడింది? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. వ్యవసాయం చేసేటువంటి వారికి ఒకవేళ ధాన్యము లేకపోతే ద్రాక్ష తోట, మామిడి తోట విస్తారంగా పండిందనుకోండి, వారి ఎకరానికి 5 పుట్లు పండాల్సింది 7 పుట్లు పండినాయి అనుకోండి, పత్తి 10 క్వింటాలు రావాల్సింది 15 క్వింటాలు వచ్చింది అనుకోండి, ఎంతో సంతోషం కదా. అబ్బా, ఈ సంవత్సరం ఎంత పంట పండింది నాకు అని వారు ఎంతో సంతోషిస్తారు. అయితే దావీదు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ప్రియులరా, ఈ భూసంబంధంగా మనకు కొన్నిసార్లు ఈ ధాన్య ద్రాక్షరసము, ఈ భూసంబంధమైనటువంటివి ఆశీర్వాదాలు, లేకపోతే పంటలు, పొలాలు, ఇండ్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఉద్యోగము, ఇవన్నీ ఏవి కూడా మనకు ఉండకపోవచ్చు. ప్రభువును బట్టి ప్రభు మన హృదయంలో అధికం చేసే సంతోషం మనకు కలిగి ఉన్నప్పుడు దానికంటే మించిన ఆశీర్వాదం భూలోకంలో ఇంకోటి ఏది కూడా లేదు. అయితే ప్రభు మనకి ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా కావలసిన అన్ని కూడా ప్రభు మనకి ఇస్తాడు. మనకు అక్కరగా ఉన్నవేమో మనం అడుగుకు మునిపే ఆయనకు తెలిసి ఉన్నవి. పిల్లరా, ప్రభువు ఎంత నమ్మకమైన వాడు కదా. కాబట్టి ఈ అధికమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. కొంతమందికి అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, తర్వాత ఇల్లు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ హృదయంలో నెమ్మది ఉంటుంది. అందుకే బైబిల్ రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోడగొట్టుకునేలా వానికి ఏమీ ప్రయోజనం. కాబట్టి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించితివి. ఎంత మంచి మాట అండి. కాబట్టి ఆ సంతోషాన్ని
దేవుడు మన హృదయంలో పుట్టించాలి అంటే మన హృదయము దేవునికి ప్రతిష్టమైనదిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ సంతోషాన్ని మన జీవితంలో నూతనంగా పుట్టిస్తాడు. ఆ సంతోషమును బట్టి మనం దేవుని కొరకు సాక్షులుగా బ్రతకవచ్చును. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలను చదువుతున్నాను, వినండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అంజూరపు చెట్లు లేకపోయినా, పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఎంత గొప్ప ధైర్యం ఇది! ఇది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదమును, సంతోషమును పొందిన వారే ఇలా చెప్పగలరు. లేకపోతే వారి జీవితంలో సనుగుడు, గొనుగుడు, ప్రభువా నాకు ఇంకెప్పుడు ఇస్తావు, ఇది లేదు, అది లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, ఆరోగ్యం లేదు, ఇంకేదో లేదు, ఇంకేదో లేదు అని వారు ఎప్పుడు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతారు. వారి జీవితంలో సంతోషం ఉండదు. ప్రభువా నాకు డబ్బు లేదు, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ప్రభువా నాకు ఇల్లు లేదు, ప్రభువా నాకు ఆరోగ్యం సరిగా లేదు, అయినా నువ్వు నాకు రక్షణకర్తగా ఉన్నావు, నా హృదయాన్ని నీకు ప్రతిష్ఠించుకున్నాను, నీ ప్రేమను నా హృదయంలో కుమ్మరించావు, కాబట్టి దానికంటే మించిన సంతోషము ఈ భూలోకంలో నాకు ఇంకేముందయ్యా. ప్రభువా నా రక్షణకర్త అయిన దేవా నీకు వందనాలని ఎవరైతే చెప్పగలుగుతారో వారికే ఈ ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, హృదయ సంబంధమైన ఆనందము, సంతోషము వారు పొందగలరు. ఇది దావీదు అనుభవపూర్వకంగా తన జీవితంలో ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి ఈ మొట్టమొదటి ఆశీర్వాదము పిల్లరా మనమందరము పొందుదుముగా. రెండవది చూడండి, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుడు మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. ఏం లేకపోయినా కూడా మన హృదయం ప్రతిష్ఠించుకుంటే. సాతానేమో మన హృదయంలో ఏం పుట్టిస్తాడు? నిరుత్సాహాన్ని పుట్టిస్తాడు, దుఃఖాన్ని పుట్టిస్తాడు, సనుగు పుట్టిస్తాడు. దేవుడేమో మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. అదే మనకు ఆశీర్వాదం. తర్వాత చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారండి, దేవుడు ఏం చేశాడంట? మన హృదయానికి కావలిగా ఉంచాడు. ఒకవేళ దేవుడు మనకు కావలిగా ఉండకపోతే మనల్ని దొంగలు ఎత్తుకొని పోతారు. అనగా మన ఆత్మీయతను, మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని, మనకున్నటువంటి ధైర్యమును, ప్రభు కొరకు జీవించే ఆ విశ్వాస జీవితాన్ని సాతాను దొంగిలిస్తాడు. సామెతల గ్రంథంలో రాబడిన మాట ఏంటంటే, ప్రాకారము లేక పట్టబడిన పురము ఎంతో, ఏంటంట? పూర్తి చేయండి అన్నమాట, చదవండి. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో రేపు చెప్పమ్మా. 28 చదువునా. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనసును అంచుకొని లేనివాడు అంతే.
కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మన మనసును రేపుతాడు, వాడు మన విశ్వాసాన్ని పాడు చేస్తాడు, దొంగిలిస్తాడు, మన నమ్మకత్వాన్ని దొంగిలిస్తాడు, మన యొక్క జీవితాన్నే దొంగిలిస్తాడు. శత్రువు వాడు ఎలాంటి వాడంట? నీ తండ్రి అయిన అపవాది ఎలాంటి వాడంట? అబద్ధికుడు, తర్వాత దొంగ, తర్వాత దోచుకునేవాడు. కాబట్టి శత్రువైన సాతాను వాడు మనల్ని దోచుకుంటాడు. ఎరికో నుండి యెరూషలేముకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని మార్గ మధ్యలో దొంగలు ఏం చేశారు? దోచుకున్నారు, కొట్టారు, కొర ప్రాణంతో వదిలిపెట్టేశారు. కాబట్టి శత్రువు కూడా మన జీవితంలో మనల్ని వీళ్ళగా దోచుకొని ఎన్నో విధాలుగా అణుచుకోలేని వారినిగా చేసి మనల్ని తప్పిపోయే వారినిగా చేస్తాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా శత్రువు బారి నుండి మనల్ని కాపాడడానికి ఎలా ఉంటాడంట? కావలివాడుగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు, వాచ్మెన్గా ఉంటాడు. ఎంతో ధన్యత అండి. కాబట్టి మనకు దేవుడు కావలిగా ఉండడం, మన హృదయానికి దేవుడు కాపరిగా ఉండడం, కావలిదారుగా ఉండడం, దానికంటే మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఇంకోటి మనకు లేదు. ఒకవేళ ఈ భూసంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నప్పటికీ మన హృదయాన్ని మనం అణుచుకోలేకపోతే, మన హృదయానికి దేవుడు కావలిగా ఉండకపోతే, శత్రువు మన హృదయాన్ని వాడు దొంగిలించి దోచుకొని అపవిత్రపరిచినట్లయితే చివరికి మన ప్రతిఫలం ఏంటంటే భయంకరమైన నరకం, శిక్ష. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ రెండవ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకే మన హృదయం నుండే పాప సంబంధమైన రోగం కొరకే ఆయన శిలువలో వాటిని భరించేశాడు, శ్రమను పొందాడు. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 11వ వచనం. 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆ మాట ఇక్కడ లేదుగా. నలిగిన యెషయా గ్రంథంలో చూద్దాం అన్నమాట. చూడండి, నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు అని రాసి 57వ అధ్యాయం 2వ చూడండి అన్నమాట. చదవండి. ఆసన్నుడు అని రాసి ఉంటాడు, అంటే దగ్గరగా ఉంటాడు. సరే, ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయమునకు ఆయన ఆసన్నుడుగా ఉంటాడు, లేకపోతే దగ్గరగా ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా మన హృదయమును విడిచిపెట్టాడు. ఆ విధంగా ప్రభు
మనకు సమీపంగా ఉండి, ఆసన్నుడుగా ఉండి, దగ్గరగా ఉండి మనల్ని కాపాడి, బలపరిచి, రక్షించి, ఆయన మనకు తోడుగా ఉండి మన హృదయమును ఆయన హృదయానికి దగ్గరగా ఉంటాడు. సరే, ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియులారా, మన హృదయాన్ని అలక్ష్యము చేయడు, అంటే నిర్లక్ష్యం చేయడు. నాకెందుకులే, వద్దులే, వాళ్ళు ఎట్లా ఉంటే నాకెందుకు అని అనడు. మనమైతే కొన్నిసార్లు అంటాం కదా, ఎవరెక్కడ పోతే నాకేంది, నేనైతే మంచిగా ఉన్నా, అదే చాలు మనం అంటుంటాం అప్పుడప్పుడు. అయితే ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా అనడు. ఎవరెక్కడైనా ఉండని నాకేంటి అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కల్వారి శిలువలో చనిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ప్రాణం అర్పించేవాడు కాదు. కాబట్టి ఏంటంటే విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయడు. కాబట్టి ప్రభు మనల్ని అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. మనం కొన్నిసార్లు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తాం, కానీ ప్రభు మన ఎడల నిర్లక్ష్యంగా ఉండడు. కాబట్టి ఇది 4. మొట్టమొదటి, దేవుడు మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. రెండవది, ఆయన మనకు కావలిగా ఉంటాడు. మూడవది, ఆయన మన హృదయానికి ఆసన్నుడుగా సమీపంగా ఉంటాడు. నాలుగవది, మన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు, వదిలిపెట్టడు. ఐదవదిగా చూడండి, మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధనియులు, వారు దేవుణ్ణి చూచారు. కాబట్టి హృదయం శుద్ధి కలిగినటువంటి వారు దేవుణ్ణి చూసేటువంటి ఆ ఆధిక్యతను దేవుడిస్తాడు. దేవుడు తనను తాను వారికి కనపరుచుకుంటాడు, వారితో మాట్లాడతాడు, వారితో సంభాషిస్తాడు. కాబట్టి హృదయం శుద్ధి గలవారు ధనియులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి దేవుణ్ణి చూసే ఆధిక్యత ఎంత గొప్పది కదా. అందుకే కీర్తనకారుడైన దావీదు 17వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడతాడు. చూడండి ఆ మాట, 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. కాబట్టి మన ఆశలు ఎక్కడ తీరుతాయి? దేవుని ముఖ దర్శనం చేసినప్పుడు, ఆయన స్వరూప దర్శనాన్ని కనుగొనినప్పుడు మన ఆశలు, మన కోరికలు, మన అవసరతలన్నీ తీర్చబడతాయి. చాలాసార్లు మన ఆశలు, మన కోరికలు తీర్చబడకుండా ఉండడానికి ఒక బలమైన కారణం ఏంటంటే ప్రభు యొక్క ముఖాన్ని మనం చూడకపోవడం. ప్రభువు మనం ఎలా చూడగలం? దేవుని వాక్యం ద్వారా, ప్రభు వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రభు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రభు వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం ద్వారా, ప్రభు వాక్యానికి లోబడడం ద్వారా, ప్రభు వాక్యాన్ని నమ్మడం ద్వారా, ఆ విధంగా ప్రభువును మనం చూడవచ్చు. అప్పుడు మన ఆశలన్నీ తీరుతాయి. కాబట్టి హృదయం శుద్ధి చేసుకొని హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వారికి దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు. ఈ 5 అంతల ఆశీర్వాదము ప్రియుల ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకొని ప్రభువును తమ హృదయంలో నివసింపజేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారికి దేవుడి 5 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు వారికి ఇస్తాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని ప్రభు మన యొద్ద నుండి కోరుతున్నాడు. అందుకొరకే ఆయన మన రోగాల్ని భరించాడు. అందుకొరకే సిలువలో ఎంతగానో తన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి.
ఒకవేళ ఈ విధంగా హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, హృదయమును మరి దేవుని కొరకు ప్రతిష్ఠించుకోకుండా, మన హృదయంలో దేవుని వాసం చేయకుండా, మనం ఇంకా మొదటగా చూసినట్టుగానే ఆ హృదయము మోసకరమైనదిగా, చెడ్డదిగా, అంధకారమైనదిగా, దుర్గుణములతో నిండినటువంటిదిగా ఉన్నట్లయితే పిల్లరా, వారి జీవితంలో వారు ఎంతో నష్టపోతారు. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 28:14. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. కాబట్టి ఒకవేళ నీ హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకోకుండా ఉన్నట్లయితే, నీ హృదయంలోనికి దేవునికి నీ హృదయంలో చోటివ్వకుండా నువ్వు ఉన్నట్లయితే, నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుని జీవిస్తూ వచ్చినట్లయితే, అపవిత్రమైనటువంటి రోగాన్ని ఇంకా నువ్వు స్వస్థత పొందకుండా ఉన్నట్లయితే, చివరికి నువ్వు కీడులో పడతావు. రోగం ముదిరితే ఏమైందండి? రోగం ముదిరితే ఏమైంది? నష్టం కలుగుతుంది. అట్లనే ఈ పాప సంబంధమైనటువంటి ఈ కీడు నీ జీవితంలో నువ్వే తెచ్చిపెట్టుకుంటావు. కాబట్టి అలాంటి అపవిత్రత, ఆ చెడు రోగము నీలో ఇంకా మరి తీసివేయబడకపోతే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా హృదయంలో మీరు నివాసం ఉండండి, ప్రభువా నా హృదయం మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు దేవుని వాక్యాన్ని అందిస్తూ వచ్చినప్పుడు అక్కడ అనేకులు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏం చేశారంట? తమ హృదయంలో పొడవబడినారంట, నొచ్చుకున్నారు. ఎందుకంటే వారి హృదయ స్థితి ఎలాంటిదో పేతురు, యేసుక్రీస్తు ప్రభు వారి హృదయ స్థితి ఎలాంటిదో, వారిని ఎలా ప్రభు ప్రేమించాడో ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని పొడవబడి మేమేం చేయాలో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ వచ్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందండి అని చెప్తూ వచ్చినప్పుడు ఆ దినాన పెద్దకోసు దినాన 8,000 మంది ఆ విధంగా చేశారు. 3,000 మంది వారి హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని వారి హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి వారెంతో ధన్యులుగా సంఘంలో చేర్చబడిన వారుగా చేయబడినారు. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఈ దినాన నీ హృదయాన్ని మార్చుకొని ప్రభువును స్వీకరిస్తే నువ్వెంతో ధన్యుడు, ధన్యురాలుగా చేయబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే నీ హృదయం ఇంకా పాపంతో నిండి ఉండదేమో, యేసయ్య చివరిగా మరి నీ హృదయాన్ని రక్షించడానికే ఆయన ఎంతగానో గాయపరచబడి, వేదన చెంది, బాధ అనుభవించి, శిలువ మరణమును పొంది ఎంతగానో వేదన చెందాడు, ఎంతగానో ఆయన గాయపరచబడ్డాడు. నీ హృదయ రోగాన్ని, నా హృదయ రోగాన్ని ఆయన భరించాడు. స్వరూపమైన సొగసైన లేకుండా తాను కల్వారిలో వేదన చెందాడు, బాధ అనుభవించాడు, శ్రమను పొందాడు. కాబట్టి ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, ప్రభువా ఈ దినమే నా హృదయాన్ని ఇస్తున్నాను, నన్ను అంగీకరించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. 5 దీవెన ఆశీర్వాదాన్ని, ఆ గొప్ప సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు ఈ వాక్యం దీవించిన దాక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఒక నిమిషం మౌనంగా మనల్ని మనం ప్రభువులకు సమర్పించుకుందాం. అందరూ కలుగుకోండి, ప్రార్థనలో ఉండండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూర్చున్న వాళ్ళారా, యవన బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు నీ హృదయ రోగంతో జీవిస్తావు? ఇప్పటికైనా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో.
మోసకరమైన హృదయంతో, చెడ్డ హృదయంతో, దుర్గుణముల చేత నిండిన హృదయంతో ఎంతకాలం జీవిస్తావు? ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారికి దినాన్ని నీ హృదయాన్ని సమర్పిస్తావా? ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటావా? ఆయన నీ హృదయంలో నివసించడానికి ఆయనకు చోటిస్తావా? అక్కడ 3వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, ఇదిగో నేను హృదయం తలుపులో నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా హృదయము నా స్వరం విని హృదయ తలుపు తెరిచినట్లా నేను అతని ఎదురుకు వచ్చి అతనితో సహవాసం చేస్తాను, భోజనం చేస్తానన్నాడు ప్రభు. నీ హృదయ ద్వారాన్ని ప్రభు తట్టుతూ ఉన్నాడు. ఎంతకాలం నీ హృదయ తలుపు తెరవకుండా ఉంటావు? కాబట్టి ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి ప్రభు. 2 మాటలు ప్రార్థన చేయి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రార్థన ఎవరైనా చేయగలుగుతున్నారా? ఇక్కడ చేస్తే మీ చేయి పైకి ఎత్తండి. నిర్లక్ష్యం చేయొద్దు, కలుపుకోండి. నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థనలో ఉండండి. నాకెందుకులే అనుకోవద్దు, ఇప్పుడే వద్దులే అనుకోవద్దు. చిన్న వయసులోనే, యవ్వన వయసులోనే, ఏ వయసులో ఉన్నా సరే ప్రభుకి నీ హృదయాన్ని సమర్పించుకో. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు పడిపోకుండా నిన్ను కాపాడుతాడు, కావలిగా ఉంటాడు. నిన్ను లక్ష్యం చేస్తాడు, నిన్ను అలక్ష్యం చేయడు. నువ్వు రోజు ఆయనను చూడవచ్చు. బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వస్తున్నావు, నువ్వు ఇంకా ఆయన చూసే అనుభవంలో లేవు. ఆయన ద్వారా నీ ఆశను తీర్చుకునే అనుభవంలో లేవు. కాబట్టి ప్రభు సమర్పించుకో. ప్రియ సహోదర సహోదరు, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఆ విధంగా తీర్మానం చేసిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ చేయి పైకి ఎత్తండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, ఇందుకు మునిపే ఒకవేళ రక్షణ తీర్మానం చేసుకుని రక్షణ పొంది బాప్సం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు చేరొద్దు. అయితే ప్రభువా, నేను 500 ఆశీర్వాదంతో కూడా నా సంతోషాన్ని నేను పొందలేకపోతున్నాను. కారణం ఏంటంటే నా హృదయంలో నేను ప్రతిష్ఠించుకున్నానని అనుకుంటున్నాను, కానీ నా హృదయంలో నువ్వు ఉన్నావని నేను అనుకుంటున్నాను, కానీ చాలాసార్లు నా హృదయంలో మీరు లేరు. అందుకే నాకు సంతోషం లేదు. నా హృదయాన్ని మీరు ప్రతిష్ఠించుకోలేదు నేను, అందుకే నాకు మీరు సమీపంగా లేదు. నేను తప్పిపోతున్నాను, పొరపాడుతున్నాను, క్షమించండి ప్రభువా. ఇది నన్ను నూతనంగా మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. అట్లా సమర్పించుకోండి, ప్రార్థన చేసుకోండి. క్రొత్తగా నూతనంగా ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే మీ చేయి పైకి ఎత్తారు, ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? నిర్లక్ష్యం చేయద్దు, నాకెందుకులే అనుకోవద్దు. ఎవరైనా సరే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నమ్మకమైన మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసును నిలబెట్టుకుని మీరు అందించిన లేఖన భాగాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మా కొరకు మీరు మా రోగములను భరించిన దేవుడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయము రోగములతో నిండి ఉన్నది, చెడ్డది. మా హృదయం అంధకారమైనది. మా హృదయము దుర్గుణములతో నిండినటువంటిది. దాన్ని మీరు బాగు చేయడానికి సిలువలో మీరు ప్రాణత్యాగం చేశారు. మీ ప్రేమను మనల్ని వ్యక్తపరిచి మా హృదయంలో కుమ్మరించారు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తాం. అందుకే మమ్మల్ని మీకు ప్రదర్శించుకొని మా హృదయంలో మీకు చోటిచ్చి ఆత్మ సంబంధమైన 500 ఆశీర్వాదాలను మేము పొంది ప్రభువా మిమ్మల్ని సేవించాలని కోరుతూ వచ్చినందుకే వందనాలు. మీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వించండి. తీర్మానం చేసుకున్న వీళ్ళకు తీర్మానంపై ముద్ర వేయండి. అంతరంగంలో తీర్మానం చేసుకున్న వీళ్ళని కూడా బలపరచండి. ప్రభువా, సహాయం దయచేయండి. దూరం చేసి మేలుకే వందనాలు. సాయంకాలం మీటింగ్ కొరకు కూడా సిద్ధపరచండి. రేపటి దినం ఆదివారం పరిచర్య కొరకు సిద్ధపరచండి. రాగలిగిన ప్రియులందరి బట్టి స్తోత్రం. సంఘము పరిశుద్ధులు మీ దాసులను జ్ఞాపకం చేసుకుని మహిమ పొందండి. వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము అప్పగించుకుని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువున మనకు, లోకంలో చేరిన దేవుని ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.
పిల్లలకి సాయంకాలం ఎక్కడ ఊరన్నారుగా ఇక్కడేనా సరే పత్తిపాక ఇక్కడేనట మరి సాయంకాలం మీటింగ్ ఉంది ఆనందరావు గారి ఇంట్లో భోజనాలు అందరికీ అక్కడ భోజనాలు ఉంటాయి వచ్చేసి అందరూ మీటింగ్కి రావాలని మనం చేస్తున్నాం ప్రైజ్ లార్డ్ రేపు ఆదివారం ఉంటుంది మేము 10 గంటలకు స్టార్ట్ చేస్తాము మీరు 12 గంటలకు రండి సరేనా అట్లా రండి